డైలాగ్స్ ఈ సినిమాలో చూస్తే ఇప్పటిదాకా ట్రైలర్లో చాలా విచ్చిగా ఉన్నాయి. అష్టాచమ్మ కలర్స్ మళ్ళీ ఈ సినిమాకి వచ్చాయి అని అంటున్నారు. కొన్ని డైలాగ్స్ అంటే సినిమా మొత్తం ఎలా ఉంటుందో మాకు తెలియదు చూసేంతవరకు. ఆ ఛాయలు ఈ సినిమాలో మళ్ళీ కొంచెం కనిపిస్తున్నాయి అంటే జనం కొంతమంది కొంచెం ఒక సెక్ట్ ఎలా ఉంటుందంటే సేమే కదా అని. బట్ ఐ జస్ట్ వాంట్ యూ టు గివ్ దాట్ క్లారిటీ. వాట్ ఈస్ ద డిఫరెన్స్? బికాస్ ఇందాక సార్ చెప్పినట్టు ఇట్ ఈస్ నాట్ ఎ స్పూఫ్ దట్ వాట్ యూ డిడ్. అంటే ఆర్ యూ సేయింగ్ అష్టాచమ్మని రిపీట్ అనా లేకపోతే వేరే సినిమాలకి సంబంధించిన వేరే సినిమాలకు కాదు, అష్టాచమ్మ రిపీట్ అని. సో ఐ థింక్ నేను ఇంటర్వ్యూలో చాలాసార్లు అన్నాను, ఇదొక దూర బంధువు అష్టాచమ్మకి. అష్టాచమ్మలో ప్రాబబ్లీ మోర్ రొమాన్స్ ఉంటుంది, ఇందులో ప్రాబబ్లీ మోర్ కామెడీ ఉంటుంది. కానీ ఆ విధంగా రెండు ఇంచుగా ఒక కైండ్ ఆఫ్ జానర్లోకి పడతాయి. ఎలాగైతే మగధీరలో ఉదయగఢ్ ఎపిసోడ్ అండ్ బాహుబలికి ఎంతో కొంత ఒక పొంతన ఒక పోలిక ఉంటుంది. అది బిగ్ లెవెల్ ఫిలింలో, చిన్న లెవెల్ ఫిల్మ్లో ఇది. యూ కెన్ ఆల్సో సే ఫర్ ఎగ్జాంపుల్ బొమ్మరిలు, మిస్టర్ పర్ఫెక్ట్, ఈ మూవీస్. అండ్ ఎప్పుడైతే సేమ్ ఫిల్మ్ మేకర్ అవుతే ఖచ్చితంగా షేడ్స్ కనిపిస్తాయి. అండ్ ఐ థింక్ ఇంద్రగంటి గారు కూడా హీస్ వెరీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హిమ్ దట్ హీ డజంట్ రిపీట్ హిమ్సెల్ఫ్. అందుకనే బహుశా ఇదే జానర్లోకి మళ్ళీ అడుగు పెట్టడానికి ఆయనకు 10 ఏళ్ళు పట్టింది. అష్టాచమ్మ వచ్చేసి 9 ఏళ్ళు అవుతుంది. సో ఇప్పుడు 10వ సంవత్సరంలో మళ్ళీ బహుశా ఆ జానర్ని మళ్ళీ అటెంప్ట్ చేస్తున్నారు. ఈ మధ్యలో రకరకాల జానర్లు ప్రయత్నించారు ఆయన. కొన్ని చాలా పెద్ద సక్సెస్, లైక్ జెంటిల్మెన్ ఫర్ ఎగ్జాంపుల్. బేసిక్గా మీరు రాస్తారు, డైరెక్ట్ చేస్తారు, అండ్ మీరు చేసిన సినిమాలు చాలా మందికి ఇష్టం. బేసిక్గా క్రిటిక్ అప్రిసియేషన్ ఉంటుంది కదా. అంటే ఆడలేదు అనుకోండి, లేదండి నేను డైరెక్ట్ చేసిన సినిమాలు ఆడలేదు, అది ఫ్యాక్ట్. బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. బట్ ఇష్టం, సినిమా నచ్చుకునే వాళ్ళందరికీ కూడా సినిమా అంటే ఇష్టం, ప్రేమ ఉండే వాళ్ళు ఖచ్చితంగా మీ సినిమాలు నచ్చుతాయి. సి ఐ థింక్ నాకు అర్థం అంటే టు బి వెరీ బ్లంట్ విత్ యూ, అంటే నేను పెద్దగా అంటే లేని ఈగో లేదండి, అంటే ఫాల్స్ ఈగో లేదు నాకు. నేను కర్మ అనే ఫిల్మ్ చేశాను. ఆ ఫిల్మ్ క్రిటికల్ ఎక్లేమ్ వచ్చింది, కానీ ఆడియన్స్ పరంగా కనెక్టివిటీ లేదు. క్షణం అనే సినిమా చేసేసరికి నేను అది డైరెక్ట్ చేయలేదు, కానీ నేను అది రాశాను. అది క్రిటికల్గా ఆడియన్స్ పరంగా 2 విధాలుగా మంచి సక్సెస్ పొందింది. సో క్షణం సక్సెస్ అవ్వటం వల్ల యూఆర్ ఆస్కింగ్ మీ దిస్ క్వశ్చన్. సో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఏది చేసినా కూడా ఇట్ హ్యాస్ టు బీ సక్సెస్ఫుల్ అట్ ద బాక్స్ ఆఫీస్. అప్పుడే దానికి వాల్యూ ఉంటున్నాం. అందుకనే సినిమా వాళ్ళకి నచ్చుతుంది, ఏమన్నా కూడా ఇట్ ఈస్ టు డెకరేట్ దట్. అది లేకపోతే ఆ క్వశ్చన్ కాకుండా యాక్టింగ్ పరంగా నన్ను అడిగి ఉండేవారు. సో బట్ మీకు ఇంకా ఇప్పటికీ కూడా లైక్ బేసిక్గా ఒక రైటర్ డైరెక్టర్ అయినప్పుడు మనకి కొంచెం లోపల నుండి అవి తనుకుంటూ వస్తూ ఉంటాయి. మళ్ళీ యాక్ట్ చేయాలి, మళ్ళీ డైరెక్ట్ చేయాలి, మళ్ళీ రాయాలి అని చెప్పి. అలా ఇప్పుడు మళ్ళీ మీరు ఏమైనా ప్రాసెస్లో ఉన్నారా డైరెక్ట్ చేద్దామని? డైరెక్ట్ చేసే ప్రాసెస్లో అయితే లేనండి, రాస్తున్నాను. అమ్మి తుమ్మి తర్వాత ఐ గో ఇన్ టు షూటింగ్ ఫర్ అ మూవీ కాల్డ్ గూఢచారి. అది నేను రాసిన ఫిల్మ్. ఐ థింక్ ఏది చేసినా డైరెక్షన్, యాక్టింగ్ ఒకటే సినిమాలో చేయకూడదని మాత్రం ఫిక్స్ నేను. ఎందుకు? ఇట్స్ టఫ్, ఎందుకంటే యాక్టింగ్ అనేది ఇట్స్ ఎమోషనల్ జాబ్. మనం ఆ క్యారెక్టర్ ఏం ఫీల్ అవుతున్నారు అది మనం మెంటల్గా ఫస్ట్ అనుభవించి అది ఆడియన్స్కి తెలియజేయాలి మనం. వేరేస్ డైరెక్షన్ అనేది ఆలోచించాలి, ఆలోచిస్తూ చేసే పని, ఫీల్ అవుతూ చేసే పని ఎప్పుడు ఒకటేసారి జరగవు. సో దట్ ఈస్ ద ఫండమెంటల్ క్లాష్. రెండు కలిపి చేయడానికి ఎందుకు చాలామంది ఇష్టపడరు అంటే అందుకు. ఇప్పుడు మెల్ గిబ్సన్ బ్రేవ్ హార్ట్ చేశారు, ఆ తర్వాత ఏ సినిమా చేసినా ఆయన ఇదే డైరెక్షన్ చేస్తున్నాడు లేదా యాక్టింగ్ చేస్తున్నాడు. నేనేదో మెల్ గిబ్సన్ అంటలేదు, అంతే. అండ్ ఐఎమ్ నాట్ సో కీన్ ఆన్ డైరెక్షన్ అట్ ద మూమెంట్. రైటింగ్ ఎంజాయ్ చేస్తున్నాను, ప్లస్ మనం యాక్టింగ్ చేస్తున్న దానికి రైటింగ్ చేస్తున్న దానికి మంచి రిసెప్షన్ పొందుతున్నాను ఆడియన్స్లో. జనాలు నా రైటింగ్ నచ్చుతుంది, జనాలు నా యాక్టింగ్ నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. అందుకనే ఇంద్రగంటి గారు కూడా హైర్ చేశారు నన్ను ఈ సినిమాకి, ఐఎమ్ అస్యూమింగ్. సో ఐ వాంట్ టు కంటిన్యూ ఇన్ దట్ ఫర్ సమ్ టైమ్. మేబీ ఐఎమ్ నాట్ రెడీ, ఐ డోంట్ నో. కమింగ్ ఫ్రమ్ అ లిటరేచర్ బ్యాక్గ్రౌండ్, లైక్ మీ అన్నయ్య డైరెక్టర్, అండ్ దెన్ ఇప్పుడు మీకు బేసిక్గా మీ ఇద్దరి మధ్యన డిస్కషన్స్ ఎలా ఉంటాయి? సినిమాలు అంటే ఆయన ఏమైనా మీకు సజెస్ట్ చేస్తూ ఉంటారు, లేకపోతే మీరు ఏమైనా ఆయనకి సజెషన్స్ ఇవ్వడం కానీ ఇంట్లో? కొంత ఉంటుందండి, జనరల్గా కొంత ఉంటుంది. కానీ ఐ థింక్ మా ఇద్దరు స్కూల్ ఆఫ్ సినిమా చాలా డిఫరెంట్.
మేము పెరిగిన వాతావరణం కూడా చాలా డిఫరెంట్. నేను యూఎస్లో పెరిగాను, అన్నయ్య కాకినాడలో పెరిగాడు. అన్నయ్యకి స్మాల్ సాఫ్ట్ మూవీస్ ఇష్టం. సో మేబీ మోర్ లైక్ ఇంద్రగంటి గారి సినిమాలు అన్నయ్యకి ఇష్టం. ఎందుకంటే అన్నయ్య వినాయకుడు, ఇంద్రగంటి గారు అష్టచమ్మ ఒకటేసారి వచ్చాయి. నేను డిఫాల్ట్గా డార్క్ నైట్ లాంటి సినిమాలు ఇష్టపడతాను. అది డిఫరెంట్ జానర్. బహుశా అందుకే నేను ఒక క్షణం రాస్తాను. సో మేము ఎలా రాయాలన్నది ఎప్పుడు సజెషన్ ఇచ్చుకోం, ఎందుకంటే మా ఇద్దరు స్టైల్స్ వేరు అండ్ మాకు నచ్చే థింగ్స్ వేరు. కానీ చేసింది చూసి బాగుంది బాగాలేదు, ఎందుకు బాగుంది ఎందుకు బాగాలేదు, ఏం మార్చకూడదు అనేది ఎప్పుడు అనాలిసిస్ ఉంటుంది మా ఇద్దరి మధ్యలో. అంటే ఒక ఎడిటింగ్లో చూసి అది బాగుంది కానీ ఆ సీన్ వీక్ ఉంది, అది రీషూట్ చేస్తావా వాట్ ఎవర్.